హాయ్ అండి. సమ్మర్లో కూల్గా స్వీట్ తయారు చేసుకుందాం. పాలు, బ్రెడ్, పంచదార ఒక కప్పు, 4-5 యాలకలు, డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్, నెయ్యి ఉంటే చాలు. మన ఇంట్లో ఉండేటివే రెగ్యులర్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో ఉండే కంట్రీ డిలైట్ పాలు ఉన్నాయి, 2 ప్యాకెట్లు. లీటర్ పాలు గిన్నెలో వేసేసుకొని మా స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నా. అవి సగం మరిగినాక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి పాలు, ఒక గ్లాస్ పాలు వేసి కలుపుకొని, పాలు మరిగినాక అందులో వేసి చిక్కబడేంత వరకు కలిపేసుకుంటున్నా. తింటుంటేనండి పిల్లలకి ఎంత ఇష్టమో, చూస్తేనే వాళ్ళు బయట తింటే అస్సలు అడగరు. ఇంకా ఇంట్లో ఇలా చేసి పెడితే చాలా బాగుందండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకు రెగ్యులర్గా బ్రెడ్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది, పాలు ఉంటాయి. ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. తయారు చేసి చల్లగా ఒక 3 గంటలు పక్కన ఉంచాను చల్లగా అవ్వడానికి, కస్టర్డ్ పౌడర్ వేసిన పాలని. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని 2 వైపులా బ్రెడ్ ముక్కలను చివరిన ఉండేటువంటి తీసేసి నేను 4 ముక్కలుగా కోసేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నా. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలోనే వేయించుకోవాలి. ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు, కానీ నా దగ్గర నెయ్యి ఉందని వాడాను. చాలా టేస్టీగా ఉందండి. ఒక బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ స్లైసెస్ వేసుకొని పైన నుంచి మనం కస్టర్డ్ మిల్క్ వేసేసుకుంటే దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి. చాలా ఇష్టంగా తింటారండి. బయట ఫుడ్ అడగరు అసలు. చాలా బాగుంది. టేస్ట్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలకి చాలా ఇష్టమైన చూపిస్తాను.